నమస్తే, జై శ్రీరామ్ అందరికీ. నేను మీ శేఖర్. ఈరోజు అయితే సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న ఒక అద్భుతమైన టెంపుల్కి అయితే వచ్చేసాం. అదే మన శ్రీ రామాలయం టెంపుల్. ఈ టెంపుల్ లొకేషన్ వచ్చేసి మనకి ఓల్డ్ ఎంఐజీ కాలనీ BHL హైదరాబాద్లో అయితే ఉంటుంది. అండ్ సికింద్రాబాద్ నుంచి 27 కిలోమీటర్స్ అయితే వస్తుందన్నమాట. ఈ టెంపుల్లో మనకి మెయిన్ ప్రత్యేకత మన ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట. మనం ఏ డైరెక్షన్లో నుంచి చూసినా సరే స్వయంగా ఆంజనేయ స్వామి మనల్ని చూస్తున్నట్టే అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం రైట్ సైడ్ నుంచి చూస్తే రైట్ సైడ్ చూస్తున్నట్టు అనిపిస్తుంది, మిడిల్లో నుంచి చూస్తే మిడిల్లో నుంచి చూస్తున్నట్టు అనిపిస్తుంది, అండ్ లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తే లెఫ్ట్ సైడ్ చూస్తున్నట్టు అనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు నేను మన హనుమంతుడికి రైట్ సైడ్లో అయితే ఉన్నాను. చూడండి, నన్ను చూస్తున్నట్టే అనిపిస్తుంది. ఇప్పుడు నేను మన హనుమంతుడికి మిడిల్లో అయితే ఉన్నాను. చూడండి, సాక్షాత్తు నా కళ్ళ ముందు ప్రత్యక్షమై నన్ను చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నేను మన హనుమంతుడికి లెఫ్ట్ సైడ్లో అయితే ఉన్నాను. అసలు నిజంగా నన్ను చూస్తున్నట్టే అనిపిస్తుంది. ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు, నీ నీడై జాడై చెలికాడై నడిపిస్తూ ఉంటాడు. చిరునమ్మకమిస్తే చాలు నీ నమ్మిన బంటవుతాడు. తన ఊపిరి వంతెన చేసి పెను కడలిని దాటేస్తాడు. నీ తెల్లని మనసుకు చల్లని చూపుల దీవెనలిస్తాడు. ఆంజనేయుడు నీవాడు, నీలోనే ఉన్నాడు. నీ వాడై బలమిస్తాడు, నీ తోడై గెలిపిస్తాడు. ఆంజనేయుడు నీవాడు, నీతోనే ఉన్నాడు. నీ వాడై బలమిస్తాడు, నీ తోడై గెలిపిస్తాడు. ఇదొక్కటే కాదు, మనకి టెంపుల్ లోపల చాలా అద్భుతాలు అయితే ఉన్నాయి. నేను లోపలికి వెళ్ళేసి ప్రతి ఒక్కటి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చలో. ఈ రామాలయం నిర్మించినప్పటి ఫొటోస్ అన్నీ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చిన్నపిల్లలు అందరితో కలిసి భజన కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ పిల్లలకు సమ్మర్ వేస్ట్ అవ్వకుండా యోగా, మెడిటేషన్, ఇంకా హనుమాన్ చాలీసా మరియు రామాయణం గురించి అయితే వివరించి నేర్పిస్తున్నారు. ఇంతేకాకుండా ఇక్కడ పిల్లలందరికీ భోజనం చేపించి మరీ పంపిస్తున్నారు. ఈ టెంపుల్లో ప్రతి నెల పునర్వసు నక్షత్రం రోజున సీతారాముల కళ్యాణం మరియు అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది. అట్లనే ఇక్కడ ప్రతి శనివారం రోజు సాయంత్రం 7:30 హనుమాన్ చాలీసా పారాయణం అయితే జరుగుతుంది. అలాగే ప్రతి పౌర్ణమి రోజు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా జరుగుతుంది. ఇక్కడ నవగ్రహ దేవుళ్ళ పేర్లు కూడా మనం చూసుకోవచ్చు. సూర్యుడు శుక్రుడు, బుధుడు గురుడు, కేతువు శని, రాహువు అంగారకుడు మరియు చంద్రుడు. ఇక్కడైతే మనం రామలింగేశ్వర స్వామిని కూడా చూసుకోవచ్చు. చంద్రచూడ శివ శంకర పార్వతి రమణ నినగే నమో నమః. సుందరతర పినాకధర హర, సుందరతర పినాకధర హర, గంగాధర గజాచర్మాంబర
गज चर्माम्बरधरा ఇక్కడ హనుమంతుడి విగ్రహంకి 4 వైపులా 4 విగ్రహాలు అయితే పెట్టడం జరిగింది. మొదటిది అభయాంజనేయ స్వామి విగ్రహం, రెండవది పంచముఖి హనుమంతుడు, మూడవది సారంగ సంకటమోచన హనుమంతుడు, నాలుగవది తోకాంజనేయ స్వామి. ఈ విగ్రహం అయితే రాజస్థాన్ జైపూర్ నుంచి అయితే తీసుకురావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే కలిసి వచ్చింది 18 హనుమాన్. అన్న నమస్తే, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. ఇది మన విగ్రహం మీరే తయారు చేశారంట కదా, శిల్పి మీరే అంట కదా? అవును సార్, అవునండి. సో ఒక్కసారి నాకు ఈ విగ్రహం గురించి కొంచెం ప్రజలందరికీ ఐడియా వచ్చేలా ఒక 2 wordsలో చెప్పరా అన్న? నా పేరు రామరాజు అండి. ఓకే. మాది వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా ఓకే. పెనుమంచులు అనే గ్రామం అండి. నన్ను వీళ్ళంతా నేను చేసిన పని కాడికి వచ్చి వీళ్ళంతా చూసి నా పనిని గుర్తించి నాకు ఈ పని ఇవ్వడం జరిగిందండి. ఓకే. ఈ పనిని మేలో స్టార్ట్ చేసామండి. కరెక్ట్గా నేను మొదలుపెట్టి 6 నెలల్లో వీళ్ళకి పని అప్పగించానండి. 6 నెలల్లో మొత్తం కంప్లీట్ అయిపోయింది. నాకు ఏ సరుకు కావాలన్నా, నాకు పలానాది కావాలి అంటే వీళ్ళు నాకు సరైన సమయంలో అందించి ఓకే పనిని ముందుకు నడిపించారండి. ఓకే. నేను కూడా అలాగే ఇంట్రెస్ట్గా చేయగలిగాను. ఓకే, చాలా అద్భుతంగా ఉంది అసలు విగ్రహం చూడడానికి. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి సేమ్ కుషాగూడలో కూడా హనుమాన్ విగ్రహం కూడా మీరే అవును సార్, అవును, తయారు చేశారని చెప్పారు. అది 36 అడుగులు విగ్రహం, 6 అడుగులు పీఠం సార్ అది. ఓకే. అది కూడా బాగా రెడీ చేశాను సార్. అది ఇది ఎన్ని అడుగులు విగ్రహం అండి? సార్ ఇది 27 అడుగుల విగ్రహం, 9 అడుగులు పీఠం సార్. అది ఓకే. మొత్తం 6 నెలల్లో కంప్లీట్ అయింది. కుషాగూడలో కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం? అది 1 year అండి. అది పెద్ద 1 year పట్టింది. అవునండి. అండ్ ఇప్పుడు నేను విన్నాను రాయదుర్గ్లో కూడా మన శ్రీరాముల వారి విగ్రహం కూడా తయారు చేస్తున్నారంట. అవునండి. రాయదుర్గంలో ఆంజనేయ స్వామి గుడి పక్కనే రాముడి విగ్రహం అండి. ఓకే. 54 అడుగుల విగ్రహం, 9 అడుగుల పీఠం. 54 అడుగుల విగ్రహం. అవునండి. ఓకే, చాలా పెద్ద విగ్రహం అయితే. అవునండి. మన 2 రాష్ట్రాల్లో అదే పెద్దదని అనుకుంటున్నాను. ఓకే. ఓకే. అండ్ మన శ్రీనివాస్ అన్న అండ్ మన నారాయణరావు అన్న కూడా చాలా హెల్ప్ చేశారని చెప్పి. ఖచ్చితంగానండి. శ్రీనివాస్ గారు కానీ, నారాయణరావు గారు కానీ, జనార్దన్ గారు కానీ, ఓకే, వెల్డర్ సీన్ గారు కానివ్వండి, ధనుంజయ్ గారు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ప్రతి దాంట్లోనూ హెల్ప్గా ఉన్నారు. మచిలీపట్నం నుంచి స్టోన్స్ తెచ్చామండి. మచిలీపట్నం నుంచి డైమండ్స్, అవి కొన్ని డైమండ్స్ జైపూర్ నుంచి తెచ్చారండి. కిరీటం మీద మిడిల్లో ఆ స్టోన్ ఉంది కదా, ఇలాంటి విగ్రహం అయితే నేను ప్రపంచంలో ఎక్కడ చూడలేదు. ఎందుకంటే అంత మంచి ఐస్ అట్రాక్షన్ అనేది ఆ థాట్ కూడా మీకే చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఈ కళ్ళ దగ్గర థాట్ కూడా మీకు అంటే ఫస్ట్ శిల్పి చెప్పగానే మీకు వచ్చిన థాట్ ఎలా అనిపించింది? దాని తర్వాత ఇంకా కొత్త ఎక్స్పెరిమెంట్ చేద్దాం అన్నాడు. ఓకే, సరే చేద్దాం నడు అనేసి ఇది ట్రై చేసి మాకు రామరాజు కూడా ఎష్యూరెన్స్ ఇచ్చాడు. అన్న అసలు మన విగ్రహం ఎప్పుడు స్టార్ట్ చేశారు అండ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందని అనుకున్నారు? దీనికి ఫస్ట్ ముందు చెప్పాలంటే అండి, అసలు విగ్రహం ఐడియా వచ్చింది, విగ్రహం పెట్టాలన్న కాన్సెప్ట్ మా శ్రీనివాస్ సికండే అంటారు, శ్రీనివాస్ సికండే గారికి వచ్చింది. ఆయన రాగానే కమిటీలో పెట్టాము. అదే అండి, లాస్ట్ మేలో మేము శంకుస్థాపన చేసాము. 2025 మేలో శంకుస్థాపన చేసాము. ఓకే. అయితే మేము April 2 హనుమాన్ జయంతి రోజు హనుమాన్ విజయ్ వస్తామంటారు, ఆ రోజు ఓపెన్ చేద్దారని రామరాజుకి చెప్పి తొందర పెట్టి ఓకే పగలు రాత్రి ఉండి చేయించాము. ఆయన కూడా చేసాడు అలాగా. ఓకే. చేసి April 2వ తారీఖు మాకు అందించాడు ఓపెనింగ్ కి. ఓపెనింగ్ కి మన బిఆర్ నాయుడు గారు కూడా వచ్చారు, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు వచ్చారు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేస్, కార్పొరేటర్ అందరూ వచ్చారు. చాలా ఘనంగా అయితే జరిగింది ఆ రోజు. అయితే పంతులు గారు కూడా ఏమన్నారంటే, మీరు అందరు కష్టపడిన టీం అందరూ 5 రోజులు హోమాల్లో కూర్చోండి అంటే అందరం హోమాల్లో కూర్చున్నాము. మాది ఒక టీం ఉంది 10 members వరకు. ఓకే. అంత దీక్ష తీసుకొని కూర్చున్నాము. 2వ తారీఖు ఓపెనింగ్ అయ్యి. ఓకే. ఓకే. ఓకే, చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత అద్భుతమైన విగ్రహాన్ని అయితే మనకి అందరికీ అందజేసినందుకు. అండ్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఎంటైర్ మొత్తం మన పాన్ ఇండియా మొత్తంలో ఇంత మంచి విగ్రహం అయితే ఎక్కడా లేదు. అండ్ ఆ ఐ కాన్సెప్ట్ అనేది కూడా చాలా మంచిగా వచ్చింది మీకు కాబట్టి. అండ్ మీ అందరు టీం వర్క్ కలిసి చేశారు కాబట్టి ఇంత మంచి సక్సెస్ వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి విగ్రహాలు అయితే మరెన్నో చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో ఇదండి మన శ్రీ రామాలయం టెంపుల్ ఫుల్ రివ్యూ. ఈ టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్ మన ఆంజనేయ స్వామి స్వయంగా ప్రత్యక్షమై మన కళ్ళ ముందర నించుంటే ఎలా అయితే ఉంటుందో అలా అయితే ఫీలింగ్ అయితే మనకు వస్తుందన్నమాట. ఇలాంటి విగ్రహం అయితే మనకి ప్రపంచంలో ఎక్కడా లేదు. ఫస్ట్ టైం మనకి
ఓల్డ్ ఎంఐజీ కాలనీ BHL అయితే ఉంది. సో డెఫినెట్గా మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ తోటి అయితే ఈ టెంపుల్కి రండి. మన రామయ్యని, మన ఆంజనేయ స్వామిని అయితే దర్శనం చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అండ్ నేను మీ శేఖర్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.